వెల్కమ్ టు డివై న్యూస్. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ కు వికారాబాద్ జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి విజయలక్ష్మి పండిట్, అలాగే మహిళా సంఘం అధ్యక్షురాలు అపర్ణ, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు సిహెచ్ బిచ్చన్న, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకటేష్, ఏఐవైఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సుదర్శన్, బిల్లాకంటి నర్సింలు, వికారాబాద్ మండల కార్యదర్శి అనంతయ్య, అబ్దుల్లా, మహబూబ్ వీరందరి ఆధ్వర్యంలో వివిధ అంశాలపైన మెమోరాండం ఇచ్చారు. అనంతరం వికారాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ రైతుల సమస్యలపైన, అలాగే హాస్పిటళ్ల పైన, స్కూళ్లపైన, హాస్టళ్లపైన, ఇంకా ఎన్నో సమస్యలపైన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాకు చాలా ఇష్టం వారు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాను. వారి నంబర్ ఉందా? పర్సనల్ నంబర్? నా ఫోన్ ఒక నిమిషం. ఆఫీషియల్ ఫోన్లోనే ఉండిపోయింది అని గారు ఒక 10 నిమిషాలు మాట్లాడని విజ్ఞప్తి చేస్తున్నాం కామ్రేడ్స్. ఈరోజు కలెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి మేము సిపిఐ పార్టీగా జిల్లా పార్టీ తరఫున చేయడం జరిగింది. ఈ మొన్నటి ఏవైతే వర్షాలు వచ్చి, భారీ వర్షాలు వచ్చి, వరదలతోటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైంది. ఇంకోటి విపరీతమైన వర్షాలు వచ్చి మన దగ్గర అంతా చాలా ఇండ్లు కూడా కోల్పోవడం జరిగింది. పశువులు చనిపోయినాయి, కొట్టుకుపోయినాయి, వస్తువులు సామాగ్రి పోయింది, తినే వస్తువులు కూడా కొంతమంది ఇళ్లలో అసలు లేకుండా పోయినాయి. చాలామంది ప్రజలు చనిపోవడం కూడా అంటే జరిగింది. మనకు అసలు న్యూస్కి ఎన్ని వస్తాయో కానీ వాస్తవంలో ఎంతోమంది రైతులు వాళ్ళు పంట నష్టం జరిగింది. వాళ్లకు కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ చేన్లల్లో మట్టి పెట్టేసి చేన్లు ఏమి పనికి రాకుండా అటువంటి పరిస్థితి లోపల కూడా పెద్ద ఎత్తున నష్టం, చాలా భారీ నష్టం జరిగింది. కాబట్టి వారికి ఈ మన మొన్న జరిగిన ఇదంతా ఏదైతే వర్షాలు ఇంకా కూడా ఎప్పుడు వర్షాలు ఎట్లా పడతాయో అనే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది మన జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం ప్రకటించాలి. ఇంకా ఇక్కడ ప్రతి రైతుకు, నష్టపోయిన రైతులకు 15,000 మన ప్రభుత్వమే చెల్లించాలి. అది ఎక్కువ నష్టపోయిన పంట, ఎక్కువ నష్టపోయి చేన్లంతా పాడైపోయిన వాళ్లకు 50,000 కనీసం, వాళ్లకు 50,000 కనీసం ప్రభుత్వం చేకూర్చాలి. ఇంకా ఇండ్లు కోల్పోయిన వారికి, ఇండ్లు కూలిపోయిన వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం కొత్త ఇండ్లు ఇవ్వాలి, వాళ్లకు పునరావాసం కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు కట్టు బట్టలతోటి అసలు ఎట్లా ఉన్నారో అట్లా ఉండిపోయి బయట ఉన్నారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఇండ్లు కట్టించి ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇంకోటి ఈ వర్షాలతోటి, ఇండ్లల్లో వర్షం రావడంతో ఈ అంటు రోగాలు, వ్యాధులు వచ్చేస్తున్నాయి. కాబట్టి వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండి అటువంటి వాటికి కూడా ఉచిత వైద్యం ఎట్లా చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. కాబట్టి ఇదంతా జరిగింది. ఎంతో నష్టం తెలంగాణ పాపం చాలా ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా రైతులకు అసలు అంటే మనం చెప్పలేనంత నష్టం జరిగింది. కాబట్టి వారిని ఆదుకోవాలని చెప్పేసి, ఇంకోటి రాష్ట్రానికి కూడా పరిస్థితి బాగలేదు. కాబట్టి 2,000 కోట్ల సహాయం తక్షణమే కేంద్రం మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మేడం, మరి సార్ ఏమన్నాడు మేడం? చాలా సానుకూలంగా స్పందించారు. వారు మా విజ్ఞప్తిని తప్పకుండా ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పిండ్రు. వారు చాలా అంటే పేదల పట్ల వాళ్ళను అంటే రిసీవ్ చేసుకునేది చాలా, కలెక్టర్ గారు చాలా మంచి వ్యక్తిగా, వారు నిజంగా కూడా ఇది బాధాకరమైన విషయం అన్న విధంగానే వారు స్పందించారు. తప్పకుండా మా విజ్ఞప్తిని పైకి ప్రభుత్వానికి పంపిస్తామని వారు తెలియజేస్తారు. అకాల వర్షాల గురించి మాట్లాడారా, ఇంకా ఏమన్నా చెప్పారా? అంటే మేము ఇప్పుడైతే ఈ పరిస్థితుల లోపల ఈ దీనిపైననే మాట్లాడడం జరిగింది. వాస్తవానికి చూసుకుంటే ఇక్కడ సమస్యలు మాత్రం చాలానే ఉన్నాయి. మన జిల్లా లోపల కూడా వెనుకబడిన జిల్లా మన వికారాబాద్ జిల్లా అంటేనే అసలు కర్ణాటక బార్డర్ ఇక్కడ సైడ్ అని చెప్పేసి
ఈ చాలా వెనుకబడిన జిల్లా. అంత ముఖ్యమంత్రి కూడా మన జిల్లా వారు, స్పీకర్ గారు కూడా మన జిల్లా వారు, కానీ మన ఇప్పుడు అంటే వాళ్ళు పాపం ఇప్పుడు వచ్చారు, కానీ మన జిల్లా మాత్రం వికారాబాద్ జిల్లా అన్ని రంగాల లోపల వెనుకబడి ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఉపాధి ఇవన్నీ లేవు. సరే, వీటిపైన ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక జిల్లా ఆసుపత్రి ఉంటే కూడా అక్కడ సౌకర్యాలు లేని పరిస్థితి ఉన్నది. విద్యాపరంగా కూడా మన పిల్లలంతా పోయి హైదరాబాద్లను ఇంకెక్కడన్నా పోయి చదువుకునే పరిస్థితి ఉన్నది. ఇక్కడ జిల్లా లోపలనే ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినా ఒక సర్జరీ చేసే పరిస్థితి లేదు. ఒక క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేదు. మళ్ళీ చెప్పడానికి జిల్లా ఆసుపత్రి. వీటిపైన మేము ఖచ్చితంగా పోరాటాలు నిర్మిస్తాం. ముందు కూడా దీనిపైన మేము ఎందుకంటే ప్రజల విద్య, వైద్యం అనేది జీవితం లోపల ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే ఏదైనా కుటుంబం బాగుపడాలంటే వాళ్ళ పిల్లలు మంచి చదువుకోవాలి, వాళ్ళకన్నీ ఉపాధి అవకాశాలు వస్తాయి చదువు ద్వారా. అదేవిధంగా వాళ్ళ హెల్త్ బాగుంటేనే, మన ఆరోగ్యం బాగుంటేనే వాళ్ళకు కనీసం లేని కష్టాలు రావు. ఎందుకంటే పేదవాళ్ళకు వచ్చేది కష్టాలు, ఏదైనా సడన్గా ఏదైనా రోగం వచ్చిందంటేనే వాళ్ళ ఇల్లు మొత్తం గుళ్ళ. ఇది రాజశేఖర్ రెడ్డి గారు గుర్తించినందుకే వారు ఆరోగ్యశ్రీ పెట్టిండ్రు. ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళు సంపాదించింది మొత్తం ఏదైనా పెద్ద రోగం వచ్చిందంటే వాళ్ళ మనిషి పోతాడు పైనుండి, సంపాదన ఏదైతే ఆరోగ్యం కోసం పెట్టినరో అది కూడా కోల్పోతారనే ఉద్దేశంతో వారు ఈ ఆరోగ్యశ్రీని పెట్టేసి వాళ్ళ కుటుంబం నష్టపోరాదు. మనిషికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, కాపాడే ప్రయత్నం చేయాలి, వాళ్ళ ఇంటిని కూడా కాపాడే ప్రయత్నం చేయాలనే మంచి సదుద్దేశంతో వారు ఆ రోజు అటువంటి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, వారు కూడా అదే బాటలో నడుస్తారని చెప్పేసి మనమందరం కూడా భావిస్తున్నాం మన జిల్లా పట్ల. ఎందుకంటే స్పీకర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి, ప్రసాద్ గారు కూడా మానవత్వం ఉన్నవారు. వారు కూడా ఇటువంటి వాటి లోపల ముందు సహాయం ప్రజలకు చేయడానికి ముందు ఉంటారని చెప్పేసి. ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి గారు కూడా, వాళ్ళు కూడా ఉద్యమకారులు. మన దగ్గర వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు మన జిల్లాకి కొంచెం మంచి దినాలు వస్తాయని చెప్పేసి మేమైతే నమ్ముతున్నాం. వారు కూడా అదేవిధంగా పేద ప్రజల పట్ల అట్లే భావించి మన జిల్లాని బాగు చేసుకోవడానికి అందరు కూడా కృషి చేయాలని చెప్పేసి, ముఖ్యమంత్రి ఇదే జిల్లా కాబట్టి వారు కూడా జిల్లాపై దృష్టి సారించాలని చెప్పేసి. వాస్తవానికి చూసుకుంటే ఆరోగ్య విషయం లోపల మొత్తం రాష్ట్రంలోనే జిల్లా ఆసుపత్రులు చాలా చోట్లలో కూడా పేరుకే ఆసుపత్రులు ఉన్నాయి. కానీ దీని నుండి ఏమవుతుందంటే ఈ ప్రైవేటు హాస్పిటల్ ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళు ప్రజలను దోచుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనిపైన ఇంకోటి విద్య కూడా జిల్లాపై దృష్టి సారించాలని చెప్పేసి. వాస్తవానికి చూసుకుంటే ఆరోగ్య విషయం లోపల మొత్తం రాష్ట్రంలోనే జిల్లా ఆసుపత్రులు చాలా చోట్లలో కూడా పేరుకే ఆసుపత్రులు ఉన్నాయి. కానీ దీని నుండి ఏమవుతుందంటే ఈ ప్రైవేటు హాస్పిటల్ ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళు ప్రజలను దోచుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనిపైన ఇంకోటి విద్య కూడా మన దగ్గర ఇప్పుడు ఆంధ్ర చూసుకుంటే జగన్ అంటే విద్యను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిండు. అసలు పేద పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియంస్ ఉండాలి. వాళ్ళంతా రేపటి నాటికి, ఎందుకంటే వచ్చేది కాంపిటీషన్ లోపల, ఇది కాలం ఎంత కాంపిటీషన్ కాలం ఉన్నది, దానికి తట్టుకునేటట్టు పేదల పిల్లలు కూడా ఉండాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో అక్కడ విద్యను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. మన దగ్గర వైద్యాన్ని కూడా అట్లే మన దగ్గర కూడా విద్య పట్ల ఈ కార్పొరేట్ స్కూల్స్ ఇవన్నీ కాలేజీలు వీళ్ళంతా విపరీతమైన ఫీజులు, పేదవాళ్ళు అసలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ని మొత్తం ప్లాన్గా మూసేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి. అంటే ఈ గవర్నమెంట్ బర్డన్ వేసుకోవద్దని చెప్పేసి టీచర్లకు శాలరీ ఇవ్వాలి, ఇదంతా జీతాలు ఇవ్వాలి, దాని నుండి మా ప్రభుత్వానికి అనవసరమైన నష్టం. దాని సాకుతోటి ఏం చెప్తున్నారంటే ఈ పిల్లలంతా వీళ్ళ ప్రైవేటు పోతున్నారు, వాళ్ళంతా ప్రైవేట్గా ఇష్టపడుతున్నారంటే నువ్వు స్కూల్స్ సరిగా పెడితే పిల్లలు ప్రైవేట్ వాటికి ఎందుకు పోతారు? నువ్వు కరెక్ట్గా అక్కడంతా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, మంచి విద్య, వాళ్ళకి అన్ని విధాల ఫెసిలిటీస్ ఉన్న స్కూల్స్ ఉంటే వాళ్ళు ఎందుకు ప్రైవేట్కి పోతారు? కాబట్టి అది ఆలోచన చేయాలి ప్రభుత్వాలు. మంచి స్కూల్స్ అంటే ముఖ్యంగా విద్య, వైద్యం కరెక్ట్ ప్రభుత్వాలు అందిస్తే ఆ సుభిక్షంగా రాష్ట్రాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటుంది, దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేయవలసింది
వీటిపైననే దృష్టి సారించాలి ముఖ్యంగా. కాబట్టి హాస్పిటల్ కూడా మన వికారాబాద్ జిల్లా ఆసుపత్రి తాండూరు లోపల ఉన్నది. పాపం కర్ణాటక పక్కన నుండి కూడా వస్తారు, కానీ ఏ మాత్రం కూడా అసలు బాగాలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని ఇంకా మంచి చేయాలని చెప్పేసి అక్కడ అందరికీ కూడా వైద్యం అందేటట్టు చూడాలని చెప్పేసి, ఇంకోటి ప్రతి చోట కూడా ఒక మంచి హాస్పిటల్, ప్రతి ఇప్పుడు పెద్ద టౌన్లలో ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రి లేకపోతే ఏం లాభం? ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా లాభం లేదు. కాబట్టి మేము పేద ప్రజల పక్షాన, ఎందుకంటే వాళ్ళు పోలేరు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా, మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా సఫర్ అవుతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి మంచి వాళ్ళకు వైద్యం కోసం కూడా ప్రభుత్వం దానిపైన మేము మా ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొని వెళ్తాం, ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకొస్తాం, స్పీకర్ గారి దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకొని రావడానికి. ఇదేంటంటే ఈ సందర్భం మేము ఈ మొన్న జరిగిన నష్టం పైన చేస్తున్నాం కాబట్టి ఈ ప్రతి ఇష్యూ మీద కూడా ప్రజలకు పనికొచ్చే ఇష్యూనే మేము తప్పకుండా వాటి మీద మేము పోవని పెద్ద అంత హార్బాటం చేసి పేపర్లలో రావడానికి కాదు, నిజంగా కూడా మన జిల్లాలో మన ప్రాంతం లోపల ప్రజలకు వాళ్ళకు కావాల్సిందేందో దాన్ని ఏ విధంగా మనం తీసుకురాగలుగుతాం దాని పట్లనే మేము ప్రయారిటీ ఇస్తాము అని చెప్పేసి సిపిఐగా మేము ఎక్కువ షో చేసుకొని అవసరం లేదు, అదంతా చేయవలసింది. మేము రిప్రజెంటేషన్ల ద్వారా అయితే మేము ఖచ్చితంగా మా ఎమ్మెల్యే ద్వారా కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, మేము కూడా చేస్తాం. ఎందుకంటే వారికే మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి లేని పక్షాల లోపల ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంటుంది, చేస్తాం. ఇంకోటి మేడం, మెయిన్గా చూస్తే ఎక్కడ పోయి చూసినాను కూడా విద్య అన్నారు కదా, ఆ వైద్యంలో విద్యా అవకాశాల్లో ఎక్కడ చూసినా గందరగోళాలు ఉన్నాయి. చదువుకునే పిల్లలు మొత్తము ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, హాస్టళ్ళకి వెళ్ళి, మెయిన్ కస్తూర్బా గాంధీ హాస్టళ్ళకి వెళ్ళి. మరి దానిపైన ఏమంటారు మేడం? ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, పిల్లలను ఎన్నో ఆశలతోటి వీళ్ళు పంపిస్తారు స్కూళ్ళకి, గురుకులాల్లో పెడతారు, వాళ్ళకందరికీ కూడా వాళ్ళ పిల్లలు ప్రయోజకులు కావాలని చెప్పేసి, వాళ్లకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఊళ్ళల్లో కష్టం చేసినా ఏం చేసి కూడా వాళ్ళ పిల్లలను పంపించే ప్రయత్నం చేస్తారు. పిల్లలు కూడా ఆ ఉద్దేశంతో వస్తారు. కాకపోతే వాళ్లకు రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. అంటే తిండి విషయం లోపల, ఎందుకంటే ఎవరు అడుగుతారు, దాన్ని ఎవరు అజమాయిషి దాని మీద సరిగా లేకుంటుంది. వాళ్ళు ఏం వండి పెడుతున్నారు, ఎట్లా పెడుతున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు అనేది చూసే వాళ్ళు కూడా లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పిల్లలు తిండి కూడా సరిగా దొరకకను ఇబ్బంది పడి వెళ్ళిపోతుంటారు. లేకపోతే కొంతమంది పిల్లలు ఇప్పుడు ఈ మధ్యాహ్న మనం చూస్తున్నాం, డాక్టర్లకే సేఫ్టీ లేదు. మనం అటువంటి వ్యవహారాలు ఎన్ని ఉన్నాయో పిల్లలకు. పాపము వాళ్ళు చదువుకోవడానికి వచ్చినప్పుడు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరి ద్వారా ఇబ్బందులు పడుతున్నారో, ఎవరు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారో, అట్లా రకరకాల సమస్యలతోటి చదువు కూడా సరిగా లేకపోతే కూడా వాళ్ళకి ఇంకా ఈడ ఉంటేమి ఆడ ఏముంటేమని చెప్పేసి కూడా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. రకరకాల సమస్యలు ఉన్నాయి. దీని మీద ఏంటంటే ప్రభుత్వం, ఇప్పుడు మేము ఎంతసేపు కౌన్సిలింగ్ చేస్తుంటాము, అడ్వకేట్గా మహిళా సంఘంగా మేము చాలామందికి ఎవరైనా ఇబ్బందులు ఉంటే అమ్మాయిలు వాళ్ళు పర్సనల్గా కూడా చెప్పుకోవచ్చు, అబ్బాయిలు కూడా మాకు పర్సనల్గా కూడా చెప్పుకోవచ్చు అని చెప్పేసి మా నంబర్లు కూడా మేము అందరికి ఇస్తాం. ఎందుకంటే ఏమైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మీకు బయట తెలుస్తుంది, ఇంకేదైనా ఇబ్బంది ఉంటే మీరు బయట చెప్పుకుంటే మీకు ఇబ్బంది అనుకునేటోళ్ళు మాకు చెప్పాలని చెప్పేసి మేము అసలు మన జిల్లాకే కాకుండా మన రాష్ట్రంలో ఎవరికి ఏ ప్రాంతమైనా కానీ మనుషులము, సాటి మనుషులకు ఏదైనా ఇబ్బంది ఉంటే సలహాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి నంబర్లు ఇస్తాం. ఏదైనా ఇబ్బంది ఉంటే మాతో షేర్ చేయమని చెప్పేసి మేము మా వరకే పెట్టుకుంటామని చెప్పేసి కూడా చెప్తాం. వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఫ్రీగా, అంటే మేమే పడతాం, డబ్బులు తీసుకోం కాబట్టి మాకు చెప్పుకుంటే వాళ్ళకు కనీసం సజెషన్ ఇచ్చి మీకు అంటే మార్గం చూపిస్తాం. ఏమైనా ఇబ్బంది ఉంటే, లేదంటే ఎవరి ద్వారా అయితే వాళ్ళ పేర్లు కూడా బయటికి రానియకుండా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మాకు చెప్పుకోవచ్చు అని చెప్పేసి మేమందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ప్రాణం కూడా మాకు ముఖ్యం, ఒక్క ప్రాణం కూడా ముఖ్యం. కాబట్టి ఎవరు కూడా ఇట్లా ఇబ్బందులు పడి ప్రాణాలు తీసుకోవడము ఇవన్నీ కాకుండా, ఇప్పుడు ఇంకోటి ఈ క్రిమినల్ మెంటాలిటీ ఉన్నోళ్ళు ఇట్లా చిన్న అమ్మాయిలను కూడా ఇది చేయకుండాను, లేకపోతే అబ్బాయిలు కూడా చాలామంది వేధింపులకు గురవుతుంటారు. అమ్మాయిలే